వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈ నాలుగింటిని గమనించారా? ఇవి చూడటానికి ఒకేలాగానే ఉంటాయి, కాకపోతే వీటిలో చాలా తేడాలు ఉన్నాయి. వీటి వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసా? వాము, సోంపు, షాజీరా, జీలకర్ర. ఇవి మనకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో, వీటిలో ఉన్న తేడాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాము. చూడటానికి 4 ఒకేలాగానే ఉంటాయి, కాకపోతే వీటి వాడకం కూడా వేరువేరుగానే ఉంటుంది. వీటి రుచులు కూడా డిఫరెంట్గా, ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిని కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి వాడకం సహజంగా సాగుతుంది. ఒక్కో వంట దినుసులో ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. కానీ నాలుగింటిని చూడటానికి ఒకేలాగా ఉండే ఈ చిన్ని దినుసులలో కూడా ఒక్కో దానిలో ఒక్కో రకమైన మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. వాడకాలు కూడా వేరువేరుగానే ఉన్నాయి. మొదటగా సోంపు. దీనిని అద్భుతమైన మౌత్ ఫ్రెషర్గా చెప్పవచ్చు. సోంపుని మనం నోటి తాజాదనం కోసం వాడతాము, కానీ సోంపు నోటి తాజాదనం కోసం మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో అమృతంతో సమానమని చెప్పాలి. ఎందుకంటే సోంపులో విటమిన్ సి, బి, పొటాషియం, ఐరన్, ఫోలెట్, మ్యాంగనీస్, డైటరీ ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది చర్మ కాంతిని పెంచుతుంది. సోంపు హై బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. హై బీపీ ఉన్నవాళ్ళు సోంపు తినటం వలన మంచి ఫలితం చేకూరుతుంది. దీనిని తినటం వలన ముఖ్యంగా శ్వాస సక్రమంగా ఆడుతుంది. ఇది కొవ్వు శాతాన్ని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. సోంపుని అలాగే తినవచ్చు, లేదా సోంపు వాటర్లో కాచి కషాయం కాచుకొనైనా తాగవచ్చు. ఏ రకంగా తీసుకున్నా ఇది మంచిదే. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సోంపుది ప్రథమ స్థానం. అసిడిటీ, అల్సర్, గ్యాస్ వంటి సంబంధిత సమస్యలు ఇది దూరం చేస్తుంది. ఇక వాము. ఇది శరీర బరువును తగ్గించటంలో దివ్య ఔషధమే అని చెప్పవచ్చు. వాములో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, పీచు పదార్థం మరియు యాంటీ ఆక్సిడెంట్లు సహజంగానే ఉంటాయి. వాములో ఉండే తేమలు అనే రసాయనం చెడు బ్యాక్టీరియా మరియు ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. అలాగే యాంటీసెప్టిక్గా కూడా ఇది పనిచేస్తుంది. దీనిలోని రసాయనాలు మన జీవక్రియ రేటును పెంచుతాయి. దీనిలోని ఘాటు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఫస్ట్ ఉంటుందని చెప్పవచ్చు. ఒక చెంచా వామును నీళ్ళల్లో కలిపి తిన్నా, లేదా డైరెక్ట్గా నోటిలో వేసుకొని నమిలినా సరే శరీరంలోని కొవ్వు నిల్వలు తగ్గి శరీర బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తిన్నది జీర్ణం కాకపోయినా, చిన్నపిల్లలు సరిగ్గా తినకపోయినా కొద్దిగా వామును తింటే ఈ సమస్యలు ఇక దరిచేరవు. ఎవరైనా సరే ప్రతిరోజు 1 టీ స్పూన్ వాము తింటే జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు, మైగ్రేన్, తలనొప్పి వంటి వాటికి వాము మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇక జీలకర్ర. ఈ చిన్ని జీలకర్ర లేకుండా మన దేశంలో సాధారణంగా ఏ వంటకము ఉండదు. ఏ సామాన్యమైన వంటకమైనా సరే జీలకర్ర పడితే రుచి అనేది పెరుగుతుంది. ఇది మంచి సువాసనతో పాటు రుచిని కూడా అందిస్తుంది. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పొట్ట తగ్గించుకోవటానికి రోజువారీ ఆహారంలో వాడితే పొట్ట అనేది ఇట్టే తగ్గిపోతుంది. అన్నంలో, సూప్లలో, పోపులలో, చాలామంది వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ జీలకర్రను. ఇది ఆరోగ్యంతో పాటు మంచి అందాన్ని కూడా పెంచుతుంది. మామూలుగానే జీలకర్ర మంచి రుచిగా ఉంటుంది. వేయించిన జీలకర్ర అయితే మరింత రుచిగా కూడా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు వేసవిలో మజ్జిగలో జీలకర్ర వేసుకొని తాగితే గొంతు, కడుపు నొప్పి చల్లగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ, ఫైల్స్, ఆస్మా, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటికి చక్కగా చెక్ పెడుతుంది. ఇక చివరగా షాజీరా. షాజీరాను కృష్ణజీరా, కాలజీరా అని కూడా పిలుస్తారు. ఇది ఒక స్పైస్ ఐటమ్. ఇది మంచి అరోమేటిక్ ఫ్లేవర్ని కలిగి ఉంటుంది. ఇది ఒక రకమైన మసాలా ఫ్లేవర్ని కూడా కలిగి ఉంటుంది. చూడటానికి ఇది జీలకర్రలాగానే ఉంటుంది. దీనిని నాన్ వెజ్లలో ఇండియన్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. బిర్యానీ రెసిపీస్లలో దీని వాడకం ఎక్కువ. దీనివలన బిర్యానీకి మంచి రుచి అనేది వస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. బయట మార్కెట్లలో మనకు ఇది అరుదుగానే దొరుకుతుంది, కాకపోతే దీని ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి డైజెషన్ని చేస్తుంది. దీనిలో లాట్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి.
కాల్షియం, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఐరన్లు షాజీరాలో పుష్కలంగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి పంపిస్తుంది. ఈ షాజీరా క్యాన్సర్ని దూరం చేస్తుంది. డయాబెటీస్ ఇది కంట్రోల్ చేసి షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. చూడటానికి 4 ఒకేలాగా ఉన్నా కూడా వీటి పేర్లలో, రుచులలో చాలా తేడాలు ఉన్నాయి. వీటి ధరలలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. మనం వంటకాలలో వండేటప్పుడు కూడా వీటిని ఒక్కొక్కదాన్ని ఒక్కో ఐటెంలో మనం విరివిగా వాడుతూ ఉంటాము. తెలుసుకున్నారు కదా మరి 4టిలో ఉన్న తేడాలేమిటో? మీరు కూడా వీటిలోని తేడాలను గమనించి విరివిగా వంటకాలలో వాడుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.